గారు ఇంతకీ ఆ 4 ఓట్లు మీకేనా? లేకపోతే ఆ 4 ఓట్లు వేస్తే కమలం అపవిత్రం అయిపోతుంది మాకు వద్దంటారా? వాసుదేవ్ గారు గుడ్ మార్నింగ్ అండి. అలాగే డిబేట్ ఉన్న మిగతా మిత్రులు కూడా. మీరు అడిగిన ఇప్పుడు 4 ఓట్లు ఎవరికి అనేది వాళ్ళకి స్వేచ్ఛ ఉందండి, వైసీపీ ఎంపీలకి. దానికోసం మేమేమి అడగం. ఎందుకంటే మా స్ట్రెంగ్త్ మాకుంది. అంటే ఎన్డీఏగా స్పీకర్ని గెలిపించుకునే స్ట్రెంగ్త్ మాకుంది. ఆ స్ట్రెంగ్త్ లేదనుకోండి, వాళ్ళు అడిగిన షరతులకు మేము లొంగాలి కదా. లొంగలేదంటేనే అర్థమైపోతుంది కదండి మా స్ట్రెంగ్త్ మాకుందని. వైసీపీ చేసే స్ట్రాటజీ ఏంటంటే ఎప్పుడూ కూడా వాళ్ళ గురించి చూడదు. ఎప్పుడు పక్కింట్లోకి ఎలా తొంగు చూస్తూ ఉంటుంది. ఆ పక్కింట్లో ఎవరన్నా విడగొట్టేసి వాళ్ళ కాపురాలు చెడగొట్టి వాళ్ళు లాక్కుందాం అనే తత్వం. ఇప్పుడే కాదండి, గత 5 ఏళ్లలో మేము దెబ్బతిన్నది కూడా అక్కడే. అయితే మేము ప్రతిదీ ఇలా విడమర్చి పచ్చిగా చెప్పకపోవడం వల్ల వాళ్ళు చేసిన ట్రాప్లో కాదు, వాళ్ళు చేసిన మసి కాస్త మమ్మల్ని అంటుకుని అలా అది చెప్పారు కదండి, ఓ మసి అది బొగ్గిలా అంటిపోయేది. రామ్ కుమార్ గారు, మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఎందుకంటే మీ పార్టీలో నిక్కచ్చిగా నిజాయితీగా జరిగిన వ్యవహారాన్ని మొహమాటం లేకుండా అంగీకరిస్తారు. మొత్తానికి మసి అంటుకుందనేది అంగీకరించారు వాళ్ళతో అంటగాగినందుకు. ఈ విజ్ఞత, ఈ ప్రాప్తకాలజ్ఞత మీ మిగిలిన నాయకత్వానికి కూడా ఉంటే బాగుంటుంది. కాదండి, అది అంటే అలా కాదు వాసుదేవ్ గారు. మనం కళ్ళు మూసుకుని పక్కనంతా చెప్పుకునేది అదే 2 రకాలండి. కళ్ళు మూసుకుని వింటే చక్కగా వినపడుతుంది. కళ్ళు పూర్తిగా ఇంకా తర్వాత కూడా తెరవకుండా అనుకోండి, మనం మునిగిపోతాం, పార్టీ కూడా మునిగిపోద్ది. ఈ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా చాలా గట్టిగానే ఇచ్చేవాడిని. గట్టిగా ఇవ్వబట్టే మీరు చూస్తే వికసిత సంకల్ప యాత్ర అనేది మొదలు పెట్టింది. దానికి విపరీతమైన ప్రచారం ఇచ్చి మా అందరినీ కూడా గ్రౌండ్ లెవెల్ తిరగమని 6 నెలలు 8 నెలల నుంచే గట్టిగా తిప్పారు కిందకి. అంటే ఏపీ బీజేపీలో ఒక 4-5 బీజేపీలు ఉన్నాయండి. తెలుగుదేశం బీజేపీ, వైసీపీ బీజేపీ, బీజేపీ, సంఘ్ బీజేపీ, ఇట్లాగా కనీసం ఇకనైనా ఒక బీజేపీ ఉంటుందని మీ అసలు బీజేపీ కార్యకర్తలు వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు. అలా ఉండే అవకాశం మీ కన్చూపు మేరలో కనీసం ఇప్పుడు మీరు కాకినాడ అనుకోండి, కాకినాడకు 100 కిలోమీటర్ల దూరంలో ఏమైనా కనిపిస్తుందా? కాదు, మళ్ళీ ఇది ఒక క్వశ్చన్ నుంచి ఇంకో క్వశ్చన్ వెళ్ళిపోయారు. ఏమంటే 4 బీజేపీలు ఏంటో నాకైతే తెలియదు వాసుదేవ్ గారు. భారతీయ జనతా పార్టీ అనేది ఒకటే. పైన ఏం చెప్తే రాష్ట్ర అధ్యక్షురాలు ఇక్కడ తీసుకుని లోకల్ ఫ్లేవర్స్ యాడ్ చేసి దానికి పని చేయండి అని చెప్తారు తప్పితే అంతకన్నా ఏముండదండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు పక్క తప్పుకోవాలి తప్పితే. అన్ఫార్చునేట్గా ఏంటంటే ఒకళ్ళో ఇద్దరు ఎవడో తప్పు మాట్లాడచ్చు, ఒక్కొక్కసారి పొరపాటున తప్పు కూడా మాట్లాడచ్చు. దాన్నే హైలైట్ చేయడం మీడియాకి అలవాటు అయిపోయింది. అంటే కొంతమంది ఇప్పుడు అది ఎక్కడ ఉందా అని సాక్షి పట్టుకుని కింద నుంచి చూస్తూ ఉంటది. ఇప్పుడు ఒక మాట చెప్తారండి, డిబేట్లకో దీనికో అఫీషియల్గా ఒక లిస్ట్ ఇస్తారు, వాళ్ళలోనే రావాలని చెప్పి పైనుంచి చెప్తారండి. అంటే పార్టీ పరంగా టీవీలో ఎవరెవరో వచ్చేసారనుకోండి, వాళ్ళు మాట్లాడిన దానికి మేము బాధ్యత కాదని కూడా చెప్పేస్తారు. అయితే వాళ్ళ వాయిసే తీసుకుంటే పార్టీ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్. 1-2 సార్లు కూడా మొహమాట లేకుండా చెప్తున్నాను, మీ టీవీకి కూడా గత వారంలో ఒకసారి ఒక నోట్ పంపడం జరిగిందండి. సాయంత్రం ఎవరో పేరు మాకు కూడా తెలియని వాళ్ళు వచ్చేసారు, ఇలాగే ఆరెంజ్ కలర్ వేసుకుని. చెప్పాం వాళ్ళ పిలవద్దని, మా పార్టీ నుంచి వెళ్ళారు. అంటే వార్నింగ్ కాదండి, మా రిక్వెస్ట్. ఏమంటే మా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పిలవండి, ఎందుకంటే లోపల ఏం జరుగుతుందో మాకు తెలుస్తుంది, మాకు ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఎవరో వచ్చేస్తే అది మీరు అన్నట్టు పార్టీ వాయిస్ అనుకునే ప్రమాదం ఉందండి, ప్రజలు అనుకునే ప్రమాదం. సరే, ఈ నలుగురు మాట ఏంటి సార్? ఈ నలుగురు మీరైతే అడగరు, వాళ్ళు ఏ లేదని తెస్తారు, అది అనుమానం లేదు అందులో. కాదండి, మీరు వేస్తారని ఇప్పుడు అలాగే మీరు అన్నా చూస్తారా, ఇందులో 4 బీజేపీలు. ఇప్పుడు ఆ వైసీపీ లోపలే బోల్డ్ లుకలకలు ఉన్నాయి. 4 కాదండి, ఇప్పుడు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకే తెలియదు. పార్టీ చెప్పిన ఈ నలుగురు వినేటట్టు లేరు, మీకు అది గమనించాలి. మీరు ఈ పార్టీ చెప్పిందేమో వాళ్ళు వేస్తున్నారని మీరు అనుకుంటున్నారు, కాదు. వీళ్ళ నలుగురిలోనే 3కి ఇంట్రెస్ట్ ఉందండి, ఒకరికి ఇంట్రెస్ట్ లేదు. సో ఈ 3 కలిపి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఆయన ఒకవేళ మా ఎంక చూసినా మేము అతను ఇంకా చూడం, ఎందుకంటే ఎప్పుడు అరెస్ట్ అయిపోతాడో తెలియదు. ఈ మిగతా ముగ్గురు అటు ఇటుగా చూస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, అనలిస్ట్ గారితో నేను చిన్న విభేదిస్తాను. కాంగ్రెస్ మీద తిరగబడని వీరుడు అంటారేంటండి? కాంగ్రెస్ కు రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఆ తిరగబడకపోతే, కాంగ్రెస్ జైల్లో ఆయన పెట్టకపోతే సీఎం అయ్యేవాడు కాదు. కాబట్టి ఇప్పుడు రుణం తీసుకునే అవకాశం వచ్చిందని విలీనం అయిపోవచ్చు అంటున్నారు, ఏది సోషల్ మీడియాలో కూడా. ఇక్కడ ఇంకోటి
వైనాట్ 175 వైనాట్ 175 అన్న ఆయన ఈవేళ ప్రతిపక్ష హోదా కోసం అడుక్కునే స్థితికి వచ్చేసారు. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే అండి, ఆయన మొదటి రోజు ఆయనకు గౌరవం ఇచ్చారు. మీరు వచ్చి లోపలికి అదే ఎమ్మెల్యేగా కాకుండా ఎక్స్ సీఎంగా మర్యాద ఇచ్చి లోపలికి తీసుకొస్తే నెక్స్ట్ డే మాట తప్పే అదే మర్యాద పోగొట్టుకున్నాడు ఆయన. మన టీవీలో నేను చెప్పాను ఆయన రాడండి అని, ఏది స్పీకర్ ఎన్నికకి అదే చేశాడు ఆయన. స్పీకర్ ఎన్నిక వచ్చి నా నెక్స్ట్ డే కూడా సభకు వచ్చి నా ప్రజల కోసం నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రజలకు ఏం కావాలో నా ద్వారా ప్రజా గొంతుగా నేను వినిపిస్తాను, మంచి మంచి సజెషన్స్ ఇస్తానని ఆయన లోపల అనాల్సింది.